హాయ్ అందరికీ ఎట్లుండ్రు అందరు. మా వాడైతే ప్రొద్దున లేచుడితోటి ఫ్రిడ్జ్లకైనా స్ప్రైట్ తీసి తాగుతుండనమాట. ప్రొద్దున్న ఒక మాట అన్నాడు, మీరే వినండి అదేంటో. బడికి టైం అవుతుందా? అయితే మా చిన్నోడు కూడా అప్పుడే లేచి వాళ్ళు లేచినప్పుడు ఏం చేస్తాడో అసలు వానికి అర్థం కాదు. సరే అని టైం అవుతుంది అన్నావు కదా, బ్రష్ చేసుకో, స్కూల్కి వెళ్దావు, టైం అవుతుందంటే ఒకటే ఏడుపు స్టార్ట్ చేసిండు. నేను ఈరోజు స్కూల్కి వెళ్ళా, రేపు వెళ్తా అని ఎలాగోలా బుజ్జగిచ్చి అయితే సైలెంట్గా కూర్చుండే పెట్టిన. హాయ్ చెప్పురా అంటే వాడైతే ర్యాంక్స్ చెప్తుండు. ఇక డైలీ లాగానే వాళ్ళకైతే మార్నింగ్ అన్నం తినిపించి వెళ్తే, ఎందుకంటే 7:30కే వెళ్ళిపోతారు కాబట్టి వాళ్ళకు పిల్లలకు అనేది ఆకలి అవుతుంది. ఇక టైం అవుతుందని ఫాస్ట్గా అయితే అన్నం తినిపించి వన్ బాక్స్ అయితే ప్రిపేర్ చేసి పెడుతున్నా. బాక్స్, క్యారేజ్ బాక్స్ అండ్ బుక్స్ అన్నీ సర్దేసి పెట్టేసా. నేనైతే అక్కడ బాక్స్ పెడుతుంటే మమ్మీ ఈరోజు కర్రీ ఏం లేదని అడుగుతుండు. ఇక బస్ ఆరని వినిపించడంతో అయితే మేము ఇంట్లో నుంచి అయితే బయలుదేరుతాం. డైలీ అయితే పెద్దోని బస్సు ఎక్కియనికి వెళ్ళినప్పుడైతే చిన్నోడైతే పక్కా ఉంటాడు అక్కడ. వీడే ఆ చిన్నోడు. వీడు చాష్టలు చూస్తే నవ్వలేకతే చచ్చిపోవాలి. ఇక మేము అక్కడికి అయితే వెళ్ళేలోపు బస్సు కూడా ఎంట్రీ ఇచ్చింది. కానీ పాపం మా పెద్దోడైతే చాలా ఏడ్చాడు, ఈరోజు స్కూల్కి వెళ్ళాను మమ్మీ అని. బస్సు ఎక్కేటప్పుడైతే కనీసం మొహం కూడా చూడలేడు, బాయ్ బాయ్ అని చెప్పాడు, టాటా. వాడిని బస్సు ఎక్కియనికైతే ఫస్ట్ ఉంటాడు, కానీ వీడు మాత్రం అంగన్వాడికి అయితే అస్సలు ఓడు. మరి నువ్వు స్కూల్కి వెళ్తావారా అని అంటే తలకి అడ్డంగా ఊపుతుండు వెళ్ళనని. సరే ఉంటా మరి, బాయ్ బాయ్, టాటా, లవ్ యూ ఆల్.